ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. దేశమంతా ఎదురు చూస్తోంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఈరోజు మొదటి ఫేజ్ జరుగుతోంది. 121 స్థానాలకి ఓటర్లు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది నవంబర్ 14న తేలబోతోంది. సో ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఏమో క్యాంపెయినింగ్ అనేది కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. కరెక్ట్. ఫస్ట్ ఫేజ్ లో అవుట్కమ్ ఏముంది సార్, ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఫేజ్లో 121 కాన్స్టిట్యున్సీస్ ఇవాళ పోలింగ్కి వెళ్ళింది. ఇప్పుడు దాకా బహుశా 50-52% దాకా ఓటింగ్ పర్సంటేజ్. చాలామంది మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది. ఎందుకంటే ఎక్కువ ఎప్పుడైనా ఓట్లు పడితే చాలా క్రూషియల్ మహాగఠబంధన్కి. ఎవరు? మన ఆర్జేడీ, కాంగ్రెస్ అండ్ సిపిఎంఎల్ అండ్ సిపిఎం, సిపిఐ, వీళ్ళ ఒక మహాగఠబంధన్. సార్, ఎన్డీఏ గురించి, మహాగఠబంధన్ గురించి మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ కిల్లర్ లాగా ఎంఐఎం అనేది వస్తుంది. గతంలోనే సీట్లు గెలుచుకుంది, అంతకు మించి అగ్రెసివ్గా ఈసారి అసదుద్దీన్ ఓవైసీ మోర్ ఫోకస్ ఆన్ బీహార్ అనేది పెట్టుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి ఒక ప్రాబ్లం ఉంది. ఆయనకు చార్మినార్ పార్టీ కాదు, హైదరాబాద్ పార్టీ కాదు, తెలంగాణ పార్టీ కాదు, నేను ఆల్ ఇండియా పార్టీ అని చూపడానికి ఆయన చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. రుద్రాబాబు ఎందుకు బీహార్ అంటారు మీరు? సెక్యూరిటీ ఇష్యూ, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తారు మీకు తెలియదు. ఇదే పరిస్థితి యూపీలో ఉండే. బాహుబలీలు అక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ బాహుబలీస్ అంటారు వీళ్ళందరినీ టు లార్జ్ ఎక్స్టెంట్. కానీ బీహార్లో పార్టీలే క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తారు. దానికోసం ఈసారి అమిత్ షా గారు మేడ్ ష్యూర్ దట్ చిరాగ్ పాస్వాన్ ఒకవైపు నుంచి అలయన్స్ నుంచే పోటీ చేస్తారు, వ్యతిరేకంగా పోటీ చేయరని చెప్పేసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేశమంతా ఎదురు చూస్తోంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఈరోజు మొదటి ఫేజ్ జరుగుతోంది. 121 స్థానాలకి ఓటర్లు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది నవంబర్ 14న తేలబోతోంది. ఫస్ట్ ఫేజ్ ఓట్ల సరళి ఎలా ఉంది, ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఓటర్ల మధ్యలో ఏముంది? యాక్చువల్గా ఇండియా కూటమి, ఆ తర్వాత మహాగఠబంధన్, ఇవన్నీ కలిసిన తర్వాత ఎన్డీఏ కూటమికే మెజారిటీ అవకాశాలు ఉన్నాయనేది సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ నుంచి మద్దమవుతోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. సార్ నమస్తే. సో ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది, సెకండ్ ఫేజ్ నవంబర్ 11న ఉంది. సో ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఏమో క్యాంపెయినింగ్ అనేది కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. కరెక్ట్. ఫస్ట్ ఫేజ్ లో అవుట్కమ్ ఏముంది సార్, ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఫేజ్లో 121 కాన్స్టిట్యున్సీస్ ఇవాళ పోలింగ్కి వెళ్ళింది. ఇప్పుడు దాకా బహుశా 50-52% దాకా ఓటింగ్ పర్సంటేజ్ పడింది. లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉంది అంటున్నారు. చాలామంది మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది. ఎందుకంటే ఎక్కువ ఎప్పుడైనా ఓట్లు పడితే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుగా ఉంటుంది అది. కానీ ఈసారి మహిళలు ఉన్నారు బూత్లో, అసలు మెన్ కనిపించట్లేదు, చాలా తక్కువ ఉంది అంటున్నారు. దీనికి కారణాలు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, బీహార్లో ఎస్ఐఆర్ జరిగిన తర్వాత 64 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు. దాని నుంచి ఇప్పుడు దాకా ఫైల్ చేసిన ఆబ్జెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం 1000 నుంచి 1500, కొంత దాంట్లో 1,00,000 కూడా ఉందని చెప్తున్నా, కానీ లేదు, 1,00,000 లేరు. సుప్రీంకోర్టులో వచ్చిన లాస్ట్ డిసిషన్ ప్రకారం, లాస్ట్ అఫిడవిట్ ప్రకారం 1500 అబ్జెక్షన్స్ వచ్చినాయి. అబ్జెక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు నన్ను ఓటర్లో నుంచి తీసేస్తే, నేను బిఎల్ఓ ఆఫీస్లో కనిపిస్తే, లేకుంటే అక్కడ ఉన్న లోకల్ బీజేపీయో, ఆర్జేడీయో, లేకుంటే జేడీయూ రిప్రజెంటేటివ్ వచ్చి నా దగ్గర చెప్పారు, సార్ మీ ఓట్ లేదు, మీరు ఒకసారి అఫిడవిట్ ఫైల్ చేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ మీద రాసిస్తే, వాళ్ళు తీసుకెళ్ళి బిఎల్ఓకి ఇస్తారు. అది బిఎల్ఓ మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసి మళ్ళీ అదే రీఇన్స్టేట్ చేస్తారు. లాస్ట్ డేట్ బిఫోర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్. అప్పుడు దాకా పేర్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రింటింగ్ మొదలు పెడతారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్. ఫైనల్ రోల్స్ అంటారు దాన్ని. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే, ముందు మనకు అందరు తెలిసిందే, లాస్ట్ టైం ఎలక్షన్ బీహార్లో జరిగినప్పుడు 7,10,00,000 మంది ఉన్నారు ఓటర్స్. ఈ 5 సంవత్సరాల్లో అది పెరిగి 8 కోట్ల అయింది. 7.98 అని పెట్టుకోవచ్చు, 8 కోట్లని తీసుకుందాం మనం. ఎస్ఐఆర్ జరిగిన తర్వాత 7.2కి పడిపోయింది. అది ఆల్మోస్ట్ 80 లక్షల మందిని తీసేశారు. అది కాకుండా 24 లక్షల మందిని యాడ్ చేశారు. అంటే దీస్ ఆర్ 18+ ఓటర్స్ హూ క్రాస్డ్ ఆన్ జూన్ 1 తర్వాత 18+ ఎవరెవరు అయ్యారో వాళ్ళని తీసుకున్నారు జూన్ తర్వాత. సో దట్ కొత్త ఓటర్స్ని యాడ్ చేసుకున్నారు.
ఇప్పుడు వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మీరు లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువ ఉంటుంది, న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు 64 లక్షల మందిని తీసినప్పుడు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ 100 చూస్తే 6.5 to 6.7% ఓటర్స్ని మీరు లిస్ట్ నుంచి తీసేశారు. తీసినప్పుడు ఏమవుతుంది, ఈసారి 60% కూడా ఓటింగ్ పడితే యాక్చువల్లీ అది 66% అవుతుంది. ఎందుకంటే ఈ 6.4 ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది 6.6 దాంట్లో తీసేశారు కదా, యావరేజెస్ వర్క్ అవుతుంది అనమాట అప్పుడు. సో అది ఒక మిస్కన్సెప్షన్. కానీ మీడియాలో ఇప్పుడు దాకా నేను చూసిన అన్ని దాంట్లో కూడా వీళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. దట్ యూ హ్యావ్ రిమూవ్డ్ 64 lakhs విచ్ సుప్రీం కోర్ట్ హెస్ ఆల్సో అగ్రీడ్. అబ్జెక్షన్స్ ఎవరి దగ్గర నుంచి రాలేదు. 1000 మందితో వచ్చింది, 1500 మంది వచ్చింది అంతే. అది కూడా కొంతమంది రిజెక్ట్ చేశారు. ఆ ప్రశాంత్ భూషణ్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ కూడా అబద్ధాలని తెలిసిపోయి సుప్రీంకోర్టు ఆయన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఆయన మీద వార్నింగ్ ఇచ్చారు ఆయనకి, ఇట్లాంటి ఫేక్ అఫిడవిట్ ఫైల్ చేయకండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇవాళ జరుగుతున్న దాంట్లో 121 కాన్స్టిట్యున్సీలు అని చెప్పేప్పుడు చాలా క్రూషియల్ మహాగఠబంధన్కి. ఎవరు, మన ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ సిపిఎంఎల్ అండ్ సిపిఎం సిపిఐ వీళ్ళ ఒక మహాగఠబంధన్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఈ పార్టీలకి 121లో 61 స్థానాలు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్లో. లాస్ట్ టైం 3 ఫేజ్లో జరిగింది ఎలక్షన్ యాక్చువల్లీ, ఈసారి 2 ఫేజ్లో జరుగుతుంది. అది రీజన్ ఏంటంటే, ఒకటి బీహార్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది, నక్సలిజం తగ్గింది. సో దానికోసం దే హ్యావ్ బాట్ 2 ఫేజ్లో చేసేస్తారు. అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా మూవ్ చేయాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ బీహార్ జరిగింది అనుకోండి, ఫస్ట్ సౌత్ బీహార్కి పంపిస్తారు నెక్స్ట్ ఫేజ్కి. ఒకటి 6వ తారీఖు, ఒకటి 11వ తారీఖు. సో 6వ తారీఖు అది కాగానే అన్నీ తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకుని 7వ తారీఖు అయిపోతుంది. 7వ తారీఖు వాళ్ళందరూ బయలుదేరి ఇక్కడికి వస్తే 9వ తారీఖు దాకా చేరుకుంటారు సదర్న్ బీహార్కి. ఎలక్షన్ అక్కడ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు జరిగే దాంట్లో మహాగఠబంధన్కి 61 కన్నా తక్కువ వస్తే వాళ్ళు ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో జరుగుతుంది. బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో నెక్స్ట్ ఎలక్షన్. ఈసారి బీజేపీ ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈ 120 స్థానాల్లో వాళ్ళు ఆర్జేడీ మహాగఠబంధన్ 61 కలిస్తే బీజేపీ వైపు నుంచి నితీష్ కుమార్ అండ్ బీజేపీ కలిసి 55 సీట్లు గెలిచారు. దాంతోపాటు చిన్న పార్టీలు హ్యామ్ అని చెప్పి మన ఈయన మాంజీ గారి పార్టీ ఒకటి ఉంది, అది కాకుండా వికాస్ ఇన్షాన్ పార్టీ అని ఇంకోటి ఉంది. వీళ్ళందరూ చిన్న చిన్న సీట్లు వచ్చినాయి, 2-3 సీట్లు అక్కడ కూడా వచ్చినాయి. టోటల్ 55 ఎన్డీఏ, 61 మహాగఠబంధన్. ఇది ఫస్ట్ ఫేజ్లో. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్లేటప్పుడు బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ నెక్స్ట్ ఫేజ్లో రాబోతుంది. ఇప్పుడు జరిగే పోల్లో ఇవాళ జరిగిన దాని ప్రకారం మహిళలు ఎక్కువ వస్తున్నారు, చాలామంది ఓటేయడం. అక్కడ కూడా ద మేజర్ టెలివిజన్ ఛానల్స్ హ్యావ్ గాట్ ఇట్ రాంగ్. మహిళలు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని చూడండి. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం కూడా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అగ్రీ చేస్తున్నారంటే బీహార్ నుంచి 75 లక్షల మంది బీహార్ బయట పనిచేస్తున్నారు. దాంట్లో మెజారిటీ ఆర్ మెన్. మహిళలు కూడా ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్ కూడా తీసుకెళ్తారు. మహిళలు కూడా పనిచేస్తారు, వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. బీహార్ వాళ్ళని మెచ్చుకోవాలి ఆ పాటలో. వాళ్ళు రియల్ ఏం చెప్తారు, హార్డ్ వర్కింగ్ పీపుల్. ఈవెన్ యూపీ అక్కడి నుంచి కూడా మన వాళ్ళు కూడా ఇక్కడ చేయని పనులు కూడా వాళ్ళు చేస్తారు వచ్చి ఇక్కడ. అట్లాంటిది మీరు చూసుంటారు. ఇక్కడ ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్తుంది బీహార్ వాళ్ళు ఉంటారు. మా దగ్గర కూడా కేరళలో కూడా అంతే. కేరళలో పెట్రోల్ బంకు, రెస్టారెంట్ అన్నీ నడిపించేది బీహార్, యూపీ, అస్సాం, ఒడిషా నుంచి వాళ్ళు. ఇక్కడ కూడా అంతే. సో అదే పరిస్థితుల్లో బీహార్ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారు బీహార్కి ఎలక్షన్కి. 75 లక్షల మంది ఉన్నారు కదా, అంటే మీకు దాంట్లో లిస్ట్లో 7,40 లక్షల మందిలో 75 లక్షల మంది బయట ఉన్నారు. ఆలోచించే ఎంత పెద్ద ఫిగర్ అది. అంటే 6.6 6.7 యాక్చువల్ ఓటింగ్ బేస్ ఉన్నారు మీకు ఇప్పుడు. 7,40 కాదు ఇప్పుడు, అది తగ్గింది ఇప్పుడు. వాళ్ళు ఎంతమంది వచ్చారు బీహార్కి అని క్వశ్చన్ వచ్చింది. సో ఈసారి ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్మార్ట్గా ఛత్ పూజ టైం తర్వాతనే ఎలక్షన్ పెట్టారు. వీళ్ళు యూజువలీ బీహార్, ఇప్పుడు మీరు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళండి హైదరాబాద్లో, డల్ ఉంటారు ఈ టైంలో. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు ఛత్ పూజకి. ఈవెన్ లార్జ్ ఎక్స్టెంట్ యూపీ వైపు నుంచి కూడా చాలామంది ఛత్ పూజకి వెళ్ళిపోతారు. సో కన్స్ట్రక్షన్ అంతా నెక్స్ట్ 1 month ఆగిపోతుంది. మీరు ఒకసారి వెళ్తే నెల తర్వాత తిరిగి వస్తారు. కొంతమంది ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దుర్గా పూజకి వెళ్తే మళ్ళీ నెల తర్వాత వస్తారు. యూపీ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది దివాళీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాక లేట్ అవుతుంది వాళ్ళు. సో ఇట్లాంటి చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ వాళ్ళు ఈద్ టైంలో వెళ్తారు, మళ్ళీ లేట్ వస్తారు మళ్ళీ తర్వాత. సో ఛత్ పూజకి వెళ్ళిన దాంట్లో ఇప్పుడు మన ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం చాలామంది హైదరాబాద్ నుంచి బీహార్కి ట్రై చేస్తున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. ట్రైన్ లేవు అంటున్నారు సెకండ్ ఫేజ్కి. కరెక్ట్, ఎందుకంటే అన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి లేవు బీహార్కి. ఛత్ పూజ టైంలో ఎక్స్ట్రా ట్రైన్స్ పెట్టారు. సో ఈ 75 లక్షల్లో అట్లీస్ట్ 40 లక్షలు తిరిగి వచ్చారనుకోండి, 30 లక్షలని పెట్టుకుందాం. వాళ్ళు ఓట్ చేసేది ఎవరికి ఓట్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్ చేసేది డెవలప్మెంట్ చూసి ఓట్ చేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్న చోట్లలో ఉన్న ప్రాబ్లం ఏంటి,
వాళ్ళు పనిచేస్తున్న హైదరాబాద్లో మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ చూస్తున్నారు, వాళ్ళు అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తున్న చూస్తున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తున్నారు, హోటళ్ళు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మా బీహార్లో ఇది ఎందుకు లేదు అని అడుగుతున్నారు ప్రశ్న. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బీహార్లో డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు? రాహుల్ గాంధీ ఏమంటున్నారు, నితీష్ కుమార్ ఉద్యోగం ఇవ్వలేదు, బీహార్ వాళ్ళు అందరు లేబర్ అయిపోయారు, బీహార్ వాళ్ళు వెళ్ళి దుబాయ్ కట్టారు అని చెప్తున్నారు. దుబాయ్ కట్టింది మలయాళంలో, అది సపరేట్. కానీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా బీహార్ నుంచే. నేను లేక్ వెళ్ళినప్పుడు ఒక 2024 ఎలక్షన్ టైంలో లేక్ వెళ్ళాను, లదాఖ్. ఆ టైంలో అక్కడ వెళ్ళినప్పుడు మా ఫ్లైట్లో ఒక 80% వేర్ లేబరర్స్. ఎందుకంటే అక్కడి నుంచి లేకుంటే మీరు ఢిల్లీ నుంచి లేక్ వెళ్ళాలంటే మీకు చాలా పెద్ద ప్రాసెస్ అది, మీకు ఆల్మోస్ట్ 2 days పడుతుంది అక్కడ చేరుకోవడానికి. సో వీళ్ళు కాంట్రాక్టర్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఫ్లైట్లోనే పంపించేస్తున్నారు వీళ్ళని. అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ ఫ్రమ్ యూపీ అండ్ బీహార్. నేను అడిగాను కూడా, ఎందుకు వెళ్తున్నాడు సార్, ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, ఒక ఏదో టనల్ ప్రాజెక్ట్ నడుస్తుంది, అక్కడికి వెళ్తున్నాం మేము, అక్కడ 6 నెలలు ఉంటాం, మినిమం 6 నెలలు ఉంటామని చెప్పారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఉందంట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బీహార్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అనేది కరెక్ట్, కానీ ఎందుకు బీహార్లో డెవలప్మెంట్ జరగట్లేదు అది ఇంకొక ఇష్యూ. ఎందుకు జరగట్లేదు అంటే ఇది ప్రాబ్లం. అంటే అక్కడ ఇండస్ట్రీ అనేది లేదు, ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. మీరు చూడండి మేజర్ ఇండస్ట్రీ, ఎందుకంటే బీహార్ లాంటి చోట్ల చాలా మటుకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. ఎస్పెషలీ వాళ్ళ మినరల్స్, చాలా మినరల్ రిచ్ ప్లేస్ అది. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ చాలా మినరల్ రిచ్ స్టేట్, కానీ డెవలప్మెంట్ అస్సలు జరగలేదు. మోదీ గారు పదే పదే జంగల్ రాజ్ అని చెప్తున్నాను, మీకు గుర్తుంటుంది. ఇది జంగల్ రాజ్. అక్కడ ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ ఉంటే, లేకుంటే మీరు ఏదైనా ఫైనాన్షియలీ బిజినెస్గా ఉంటే మిమ్మల్ని 100% కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి 25 లక్షలు 50 లక్షలు వేసుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో ఈ ప్రాసెస్లో దెబ్బతింటారు వీళ్ళు మొత్తం ఇండస్ట్రీ. ఎవరు రారు అక్కడికి. నోబడీ విల్ కమ్ టు బీహార్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోండి, రేపు ఒక ఫ్యాక్టరీ పెట్టారు, మీ అమ్మాయిని ఎక్కడ పంపిస్తారా మీరు పని చేయడానికి, లేకుంటే మీ అబ్బాయిని ఎక్కడ పంపిస్తారా పని? లేదు, వద్దురా బాబు, ఎందుకు బీహార్ అంటారు మీరు. సెక్యూరిటీ ఇష్యూ, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తారో మీకు తెలియదు. ఇదే పరిస్థితి యూపీలో ఉండే. బాహుబలీలు అక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ బాహుబలీస్ అంటారు వీళ్ళందరినీ. అంటే మొత్తం గ్యాంగే నడుస్తుంది, గ్యాంగ్ నడుస్తుంది అక్కడ. సాయంత్రం 6 దాకా మీరు బయట రోడ్డు మీద రాలేరు యూపీలో. ఫస్ట్ నాకు గుర్తున్న, ఇప్పుడు నోయిడాకి వెళ్ళినప్పుడు మా గెస్ట్ హౌస్ వాచ్మెన్ నాకు చెప్పారు ఒకసారి, సార్ బయటకు వెళ్ళకండి 7 తర్వాత అని చెప్పి, ఏం జరుగుతుందో తెలియదు అని. సో అట్లాంటి పరిస్థితి నుంచి యోగి ఆదిత్యనాథ్ చాలా మటుకు క్లియరప్ చేసేసారు, కంప్లీట్ గ్యాంగ్స్ని చంపేశారు, ఫినిష్ చేసేసారు గ్యాంగ్ మెంబర్స్ని. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగాలి. సరే, నేను ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఏం చెప్పట్లేదు, కానీ దర్ షుడ్ బి సమ్ యాక్షన్ దట్ షుడ్ హ్యాపెన్. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ జరగాల్సింది ఏంటంటే బేసిక్లీ బీహార్ని మొత్తం లా అండ్ ఆర్డర్ మార్చేసేయాలి. బీహార్లో చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు కూడా బాహుబలి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది మొన్ననే ఎలక్షన్లో. అమిత్ షా గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ జరిగింది. బీహార్ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు. ఆలోచించండి, అమిత్ షా హ్యాడ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. యూనియన్ హోమ్ మినిస్టర్, అక్కడ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ, ఆయన ఫోన్ చేసి లల్లన్ సింగ్ ఆయన పేరేదో ఉంది, ఆయన అరెస్ట్ చేయమన్నారు. అప్పుడు అరెస్ట్ చేశారు. అప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు. సో అంత పవర్ఫుల్ మాఫియా అక్కడ ఆపరేట్ చేస్తుంది. ఇది లాలూ టైం నుంచే స్టార్ట్ అయింది, మనకు అందరూ తెలిసింది. అప్పుడు లాలూ టైంలోనే ఇది జంగల్ రాజ్ అని ఒక ఆ పేరు కూడా అప్పుడే వచ్చింది, నేమ్. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు తీసుకురావాలంటే బీహార్లో డెవలప్మెంట్ జరగాల్సింది. సో బహుశా ఈ ఎలక్షన్ తర్వాత మోదీ గారు కూడా చాలా మట్టుకు దాని మీద ఎఫర్ట్స్ పెడతారనుకుంటాను. ఎందుకంటే డెవలప్మెంట్ బీహార్లో జరగాలంటే లా అండ్ ఆర్డర్ ఫస్ట్ తీసుకొస్తే ఆటోమేటిక్ మీకు బిజినెస్ వస్తుంది, డెవలప్మెంట్ పెడుతుంది, ఇండస్ట్రీస్ వస్తారు అక్కడికి. కానీ దానికి ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాల్సి వస్తుంది. అందరు అంటారు నితీష్ కుమార్ ఉల్టా పుల్టా అంటారు. కాదు, ఆయన అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చారు, చాలా వెళ్ళారు, అట్లా ఇక్కడికి పార్టీలు మార్చుకున్నారు, అలయన్స్ మార్చుకున్నారు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. ఒక భయం ఉంది. చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు మనందరూ తెలుసు. బహుశా బీహార్లో బీజేపీకి లీడర్స్ లేరు ఎక్కువ మంది. సుశీల్ కుమార్ మోదీ వాజ్ ద లాస్ట్ లీడర్, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ ఒక యూత్ లీడర్గా ఉండడానికి ఒక కాన్సెప్ట్గా తీసుకొస్తే ఐ థింక్ చిరాగ్ పాస్వాన్ ఇస్ అ గ్రేట్ అసెట్. లాస్ట్ టైం చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ సపరేట్గా పోటీ చేస్తారు, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ 28 సీట్లలో దే క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ వేర్ జేడీయూ ఓడిపోయారు క్యాండిడేట్స్. చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ తీసుకొచ్చిన ఓటు జేడీయూకి యాడ్ చేసుకుంటే 2 సీట్లు బీజేపీ కూడా ఓడిపోయారు, వాళ్ళు గెలుస్తుండే. సో వాళ్ళకి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ ఒక 20 సీట్లు వస్తుండే, 20 నుంచి 25 సీట్లు మినిమం వస్తుండే వాళ్ళకి. దానికోసం ఈసారి అమిత్ షా గారు మేడ్ ష్యూర్ దట్ చిరాగ్ పాస్వాన్ ఒకవైపు నుంచి అలయన్స్ నుంచే పోటీ చేస్తారు, వ్యతిరేకంగా పోటీ చేయరని చెప్పేసి. ఆయనకు హీ హాజ్ గాట్ అ నేమ్, చాలా క్లియర్గా చెప్పారు, మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, నేను నెక్స్ట్ 5 years బీహార్లోనే ఉంటాను,
బీహార్ కోసం పనిచేస్తాను. అఫ్కోర్స్ ఈజ్ అ యూనియన్ మినిస్టర్. కానీ అంటే ఆయన ఏం చాలా క్లియర్ ఏంటంటే ఇప్పుడు బీహార్లో నా వ్యాక్యూమ్ నితీష్ కుమార్ వెళ్ళిన తర్వాత ఎవరు లేరని చెప్పినప్పుడు ఐ విల్ బీ ద పార్టీ. అప్పుడు చాలామంది అడగవచ్చు నితీష్ కుమార్తో ఏం చేస్తారు. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను ఈ మాట, ఇంగ్లీష్ ఛానల్స్లో చెప్పాను నేను ఇది. నితీష్ కుమార్ని కర్ణాటకలో జేడిఎస్తో ఎట్లా ఆడారో బీజేపీ గేమ్, షిండేతో మహారాష్ట్రలో ఎట్లా ఆడారో గేమ్, అదే గేమ్ బీజేపీ నితీష్ కుమార్తో ఆడతారు. ఇప్పుడు కాకుంటే ఒక 3-4 సంవత్సరాల తర్వాత. జేడిఎస్ ఒక టైంలో కర్ణాటకలో నంబర్ 2 పార్టీ ఉండే, కాంగ్రెస్, జేడిఎస్, బీజేపీ అక్కడ థర్డ్ పార్టీ. ఏమైంది, స్లోలీ 15 years లోపల యదియూరప్ప గారు వచ్చిన తర్వాత దాని తర్వాత పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వచ్చి బీజేపీ ఇప్పుడు జేడిఎస్ని మాండ్యా పార్టీ నుంచి తీసి నాన్ మాండ్యా పార్టీ కూడా చేసేసారు. మాండ్యా ఏరియాలో స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి పరిస్థితి, కుమారస్వామిని తీసుకెళ్ళి యూనియన్ మినిస్టర్లో పెట్టేశారు, దేవగౌడకి ఒక ఎంపీ పోస్ట్ ఇచ్చేశారు, అయిపోయింది కథ. ఇప్పుడు ఇద్దరు అసలు మాట్లాడలేదు. అక్కడ జేడిఎస్ అనే పార్టీ ఉందా లేదా అని కూడా డౌట్ వస్తుంది మనకి. బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం లేచి మాకు సీట్లు కావాలంటారు. అప్పుడు కర్ణాటక తర్వాత మహారాష్ట్రలో కూడా అదే గేమ్ ఆడారు బీజేపీ. షిండేని ఫస్ట్ టైం స్ప్లిట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శివసేన నుంచి షిండేని ముఖ్యమంత్రి చేశారు. సెకండ్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేశారు, ఫడ్నవీస్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కువ సీట్ల మీద పోటీ చేసి గెలిచి షిండేని పక్కన పెట్టేశారు. స్లోలీ షిండే విల్ బికమ్ ఎ నాన్ ఎంటిటీ ఆఫ్టర్ సమ్ టైం, ఒక 10 సంవత్సరాల తర్వాత. అదే గేమ్ బీహార్లో కూడా ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే బీహార్లో నేను చెప్పినట్లు బీజేపీకి లీడర్ లేరు. సో బహుశా రేపు చిరాగ్ పాస్వాన్ని కూడా పార్టీలో తీసుకొని ఆయన్ని బీజేపీ ఒక పార్టీగా పెట్టి, లేకుంటే యూజ్ హిమ్ యాజ్ అలయన్స్ పార్ట్నర్, మాకు లీడర్ లేవు మేము ఈయన నడిపించుకుంటామని చెప్పి చిరాగ్ పాస్వాన్ పెట్టు. సో చిరాగ్ పాస్వాన్ ఇస్ గోయింట్ బి ద మెయిన్ క్యాంపెయిన్. ఎందుకంటే ఆయన హ్యాండ్సమ్ ఫిలిం స్టార్ లాగా ఉంటారు. యూ యాక్టెడ్ ఆల్సో ఐ థింక్ సమ్ సినిమాలు కూడా చేశారు. సో హీస్ అ వెరీ పాజిటివ్ ఫైండ్ ఫర్ ఎందుకంటే బీహార్లో యూజువలీ ముస్లోలు ఉంటారు, లాలు, నితీష్, తేజస్వి వచ్చినప్పుడు అందరు ఏమన్నారు, ఈ యంగ్స్టర్స్ అందరు అట్రాక్ట్ అయిపోతారు తేజస్వికి అని. కానీ అది జరగలేదు, మనం అందరు చూసాం. అదొకటి. కవిత గారు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇవాళ పొద్దున్న ఇప్పటిదాకా వస్తున్న దాంట్లో మహిళలు చాలామంది ఓటేశారన్నారు బీహార్లో. మహిళలు క్రౌడ్ చాలా ఉంది. ఒకటి మోదీ గారు ఆ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు, 10,000 రూపాయలు మహిళలకి ఉద్యోగం స్టార్ట్ చేయడానికి. చాలామంది దాన్ని బ్రైబ్ అన్నారు. నా లాజిక్ డిఫరెంట్. సరే నేను కూడా ఐఎమ్ అగేన్స్ట్ గివింగ్ మనీ ఫ్రీ, కానీ ఈ డబ్బులు ఫ్రీగా ఇవ్వలేదు, ఏదైనా చిన్న ఉద్యోగం పెట్టడానికి ఇచ్చారు. ఇవాళ కాకుండా రేపు వచ్చి ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారు, ఏం ఉద్యోగం పెట్టారా, మా కుట్టు మిషన్ కొనుక్కున్నారా, 2 ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారా, లేకుంటే ఇంకేదైనా చిన్న 10,000 రూపాయలతో మీరు ఎక్కువ ఏం చేయలేరు. కానీ ఏమవుతుందంటే కవిత గారు, ఈ ఎకానమీలో ఈ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు 2 కుట్టు మిషన్లు కొనుక్కుంటే ఆ ఫ్యాక్టరీ వాడికి ఆర్డర్లు ఎక్కువ అవుతుంది, మిషన్ తయారు చేసే జిఎస్టీ వస్తుంది దాని మీద. అది కాకుండా అదే మనీ ఎకానమీలో మళ్ళీ రొటేట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఎకానమీకి వచ్చి రొటేట్ అవుతుంది. సో దిట్స్ అ గుడ్ థింగ్. కన్జంప్షన్ పెరుగుతుంది, ఎకనామిక్స్లో అంటారు అది. సప్లై అండ్ డిమాండ్ ఒకటి ఉంటుంది, ఇటువైపు మీరు డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. సో అది మంచి మూవ్ చేస్తారు. ఆ మూవ్తోని మహిళలు బహుశా దానికోసం నితీష్ కుమార్ అనౌన్స్ చేయగానే, మోదీ గారు అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్ తేజస్వి వచ్చి నేను 30,000 రూపాయలు ఇస్తా అన్నారు. కానీ 10,000 ఆల్రెడీ అకౌంట్లో పడిపోయింది. సో దాని ఇంపాక్ట్ ఉంది. అదే మనం లాడ్లీ బెహన్ స్కీమ్లో మధ్యప్రదేశ్లో చూసాం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాస్ట్ ఎలక్షన్లో చాలా బాగా పనిచేస్తారు. అప్పుడు దాకా బీజేపీ ఎంటబడిన బీజేపీ సడన్గా ముందుకు వచ్చి ఎలక్షన్ గెలిచేశారు. సేమ్ థింగ్ వి సా ఇన్ మహారాష్ట్ర ఆల్సో. మహారాష్ట్రలో ఎలక్షన్ 2 months డిలే చేశారు బీజేపీ, ఎందుకంటే ఈ స్కీమ్ వర్కౌట్ చేయడానికి చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అలిగేషన్ చేశారు. బహుశా కరెక్టే అది, కావాలని చెప్పి 2-3 నెలలు డిలే చేశారు ఎలక్షన్. ఆ 2 నెలల్లో వీళ్ళు స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. మహారాష్ట్రలో కూడా మహిళలు వచ్చి ఓటేశారు. ఇదే స్కీమ్ ఇప్పుడు హర్యానాలో కూడా చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనం బీహార్లో చూస్తున్నాం. సో ఈ స్కీమ్ ప్రకారం చూస్తే మహిళలు ఇవాళ వచ్చి చాలామంది ఓటేస్తున్నారు. ఇంపాక్ట్ ఇస్ ఇమ్మీడియట్. నేను చెప్పడం ఒకటి, చేసేది ఒకటి కనిపిస్తుంది. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ నా అకౌంట్లో పడేది డబ్బులు. దానికోసం ముద్ర మనం ఎప్పుడు అంటాం, మన ఈ జన్ధన్ యోజన వచ్చింది. అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ అంటే ముందు రాజీవ్ గాంధీ గారు అన్నట్టు ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 15 పైసలు స్టేట్కి చేరుకుంటుంది. మిగతా అంటే 85 పైసలు ఈ ఆఫీషియల్స్, కరప్ట్ ఆఫీషియల్స్, కాంట్రాక్టర్లు, ఈ పొలిటీషియన్స్ కొట్టేస్తారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి పంపించిన డబ్బులు అట్లనే వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది వాళ్ళది. ఎవరు నడిమిట్లో దిస్ నో మిడిల్ పర్సన్. చెక్లు ఇవ్వడం లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో చెక్లు ఇస్తున్నారు చాలామందికి. ఎందుకంటే ఎమ్మెల్యే ఫోటో తీసుకోవాలి కదా, మంత్రి ఫోటో తీసుకోవాలి కదా, చెక్లు ఇస్తున్నారు. అది కాకుండా డైరెక్ట్ మీ అకౌంట్ పడేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వస్తుంది. సో ఈసారి జరిగిన ఎలక్షన్ ఇప్పుడు దాకా లాస్ట్ టైం 2020లో 55% మహిళలు ఓటేశారు, 45 మెన్ ఓటేశారు. వేరస్ బీహార్లో మెన్ ఓటింగ్ 53-54% ఉంది వెన్ పర్సంటేజ్, మహిళలేమో 47.
మళ్ళీ ఎందుకు ఎక్కువ మంది ఎట్లా వేశారంటే నేను చెప్పిన లాజిక్ అది, ఇక్కడ లేరు వీళ్ళ మెన్ ఆర్ ఆల్ అవుట్ సైడ్ బీహార్, మహిళలే ఉన్నారు ఇంటికాడ, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే ఇక్కడే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు అందరు వెళ్ళి ఓటేశారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. సో బహుశా మహిళల ఓటింగ్ ఈసారి కూడా 55 నుంచి 56 కూడా వెళ్ళొచ్చు. దాంతో డెఫినెట్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మన కాంగ్రెస్ క్యాంప్లో. ఎందుకంటే రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ కూడా చూడండి, ఆయన నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఆయన చెప్పట్లేదు. ఆయన అప్పుడప్పుడు మోదీ గారిని తిరుగుతున్నారు కానీ నితీష్ కుమార్ ఏం చెప్పట్లేదు. సో ఓట్ చోరీ అని ముందు క్యాంపెయిన్ పెట్టారు, ఓట్ చోరీ ఇప్పుడు అసలు మాట్లాడలేదు ఎవరు. మేనిఫెస్టో రిలీజ్లో ఆయన ఫోటో లేని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రాహుల్ గాంధీ ఫోటో లేదు దాంట్లో, తేజస్వి ఫోటో పెట్టి రిలీజ్ చేశారు. అక్కడ టికెట్ డిస్ట్రిబ్యూషన్కి కాంగ్రెస్ ప్రెసిడెంట్, బీహార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పట్నా ఎయిర్పోర్ట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు కలిసి కొట్టారు ఆయన్ని, డబ్బులు పెట్టి టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 15% ఉంది అక్కడ బీహార్లో. అంటే 100 సీట్లు పోటీ చేస్తే 15 సీట్లు గెలుస్తున్నారు లాస్ట్ 2 years 2 times. అది చూస్తే ఈసారి కూడా వాళ్ళకి దానికోసం తక్కువ సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా అడిగారు ఎక్కువ, మాకు 55 కావాలి 60 కావాలంటే తేజస్వి వాజ్ వెరీ క్లియర్, లేదు మా స్ట్రైక్ రేట్ మీకన్నా బాగుంటుంది, మేము కాంటెస్ట్ చేస్తాం. బీజేపీ బహుశా ఎక్కువ సీట్లు పోటీ చేయాలంటే 120, ఈసారి 102 చేస్తున్నారు, వాళ్ళు కూడా 102. కానీ జేడీయూ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. కానీ చిరాగ్ పాస్వాన్ ఓట్ చేసింది ఈసారి బీజేపీతో ఉన్నా అని చెప్పి ఈసారి స్ట్రైక్ రేట్ జేడీయూది కొంచెం ఇంప్రూవ్ కావచ్చు. లాస్ట్ టైం గెలిచిన సీట్ల కన్నా వాళ్ళు ఎక్కువనే గెలుస్తారు ఈసారి కూడా, అది దాంట్లో డౌట్ లేదు. అండ్ బీజేపీ కూడా మంచిదే, అది అలయన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సార్, ఎన్డీఏ గురించి మహాగఠబంధన్ గురించి మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ కిల్లర్ లాగా ఎంఐఎం అనేది వస్తుంది. గతంలోనే సీట్లు గెలుచుకుంది, అంతకు మించి అగ్రెసివ్గా ఈసారి అసదుద్దీన్ ఓవైసీ మోర్ ఫోకస్ ఆన్ బీహార్ అనేది పెట్టుకున్నారు. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము. అలా అని సీరియస్గా తీసుకుంటున్నారా లేదా? అక్కడ అసదుద్దీన్ ఓవైసీకి ఒక ప్రాబ్లం ఉంది. ఆయనకు చార్మినార్ పార్టీ కాదు, హైదరాబాద్ పార్టీ కాదు, తెలంగాణ పార్టీ కాదు, నేను ఆల్ ఇండియా పార్టీ అని చూపడానికి ఆయన చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఆనెస్ట్లీ మహారాష్ట్రలో వెళ్ళారు, ఔరంగాబాద్ అనుకుంటే అక్కడ గెలిచారు, ఎంపీ సీట్ గెలిచారు అక్కడి నుంచి. అది కాకుండా అస్సాంలో పోటీ చేశారు. లాస్ట్ టైం బీహార్లో 2020లో కూడా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసి 5 సీట్లు గెలిచారు. నాట్ అ స్మాల్ థింగ్. ఎక్కడున్న ఏఐఎంఐఎం అక్కడ వెళ్ళి 5 సీట్లు గెలవాలంటే ఇట్స్ రియల్. ఎవరో అక్కడ ఉన్న ఓటర్స్ చూశారు మంచి పార్టీ అని చెప్పి ముస్లిం వైపు నుంచి ఆయన. ఈసారి 45 సీట్లు పోటీ చేస్తున్నారు, లాస్ట్ టైం కూడా చేసినట్లేదు. అది కాకుండా ఇంకా 2-3 చిన్న పార్టీలతో, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళ పార్టీతో అంతా టైఅప్ పెట్టుకొని మొత్తం 65 అంతా సీట్లు పోటీ చేస్తున్నారు. మెయిన్గా అసదుద్దీన్ ఓవైసీ కాన్సన్ట్రేట్ చేసేది ముస్లిం కాన్స్టిట్యున్సీస్. కిషన్గంజ్ లాగా ఒక లోక్సభ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లు ముస్లిం మెజారిటీ. అక్కడ మొత్తం బీహార్లో ఒక 45 నుంచి 51 సీట్లు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కొన్ని సీట్లు అయితే టోటల్ డామినేషన్. కిషన్గంజ్ చెప్పాను, అన్ని వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న సీట్లు. ఇదందరూ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లిమ్స్, వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు బీహార్లో వచ్చి. ఆ సీట్లోనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నేను మొన్న ఆయన ఒక స్పీచ్ నా ఫేస్బుక్లో వేసాను, ఒకటి పోస్ట్ చేశాను. క్లారిటీ ఎంత బాగుండేదంటే, ఆయన అటాక్ చేసేది మోదీ గారిని కాదు. మోదీ గారిని అక్కడెక్కడ చెప్పారు 15 లక్షలు అది ఇదని చెప్పారు, కానీ తేజస్వి మీద అటాక్ చేస్తున్నారు. తేజస్వి ఏం చేశారు ముస్లిమ్స్కి? అక్కడ వాళ్ళ పార్టీ పరిపాలిస్తున్న టైంలోనే మ్యాక్సిమం కమ్యూనల్ రైట్స్ జరిగింది, అక్కడ ముస్లిం మీద అత్యాచారాలు జరిగినాయి ఆర్జేడీ టైంలోనే అని చెప్పి డైరెక్ట్ అటాక్ వాళ్ళ మీద చేస్తున్నారు. ఎందుకంటే ఆర్జేడీ పార్టీకి ఎంవై కాంబినేషన్ అంటారు, అక్కడ ముస్లిం యాదవ్ కాంబినేషన్. నితీష్ కుమార్ ఏమో ఓబీసీ, బీజేపీ వైపు ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ ఓబీసీ. మాంజీ గారు పార్టీ ఏమో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్. పాస్వాన్దేమో వాళ్ళ పాస్వాన్ కేటగిరీ అండ్ ప్లస్ అక్కడ ఒక ఓబీసీ కేటగిరీ వాళ్ళది. సో బీహార్లో మన ఆంధ్ర వైపు లాగానే చాలా క్యాస్ట్ డివిజన్స్ చాలా చాలా ప్రామినెంట్. క్యాస్ట్ అనగానే అక్కడ మీరెవరికి ఓటేస్తున్న, మన దగ్గర కూడా కాపు, కమ్మ, రెడ్డి అట్లనే తెలంగాణలో అంత లేదనుకోండి, కానీ ఆంధ్ర వైపు మన అందరికి తెలిసిందే. అట్లనే సేమ్ థింగ్ ఇన్ బీహార్. ఈ పోటీలోనే వీళ్ళందరూ పార్టీలు ఎప్పుడైనా మన దగ్గర టు అ లార్జ్ ఎక్స్టెంట్, కానీ బీహార్లో పార్టీలే క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మేము ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసు, ఆయనేమో ఓబీసీ, ఈయనేమో ఫార్వర్డ్ క్యాస్ట్, ఆయనేమో ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. ఈ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ని బ్రేక్ చేయడానికి ఓవైసీ దిగారనమాట. అది బీజేపీకి మంచి న్యూస్. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్తుంటారు బీజేపీ బీ టీం ఓవైసీ గారు అని చెప్పి. ఒకసారి నాకు అనిపిస్తుంది కరెక్టేది అని చెప్పి. ఎందుకంటే అస్సాంకి వెళ్ళి అక్కడ కూడా చేసిన తర్వాత అస్సాంలో చాలా మటుకు కాంగ్రెస్ కాకుండా ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ కూడా అక్కడ ఓడిపోయిన కారణం ఓవైసీ. బీహార్లో కూడా ఈసారి 45 సీట్లు పోటీ చేస్తే ఈ తేజస్వికి రావాల్సిన సీట్లు చాలా మటుకు ఓవైసీ వాళ్ళ పార్టీకి వెళ్తుంది. గెలవరు, కానీ వాళ్ళ 5 సీట్లు 6 సీట్లతో వస్తుంది, ఎక్కడ పోతుంది. అది కాకుండా మిగతా సీట్లలో డ్యామేజ్ క్రియేట్ చేస్తారు.
లాస్ట్ టైం మన చిరాగ్ పాస్వాన్ గురించి మాట్లాడాను చూడండి, 2020లో జేడీయూని ఎట్లా డ్యామేజ్ చేశారు. ఈసారి డెఫినెట్గా బీహార్లో కూడా కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ ఎక్కువ ప్రసక్తి లేదు అక్కడ, ఉన్నదంతా ఆర్జేడీ మీద అటాక్ చేస్తున్నారు. మీరు ర్యాలీలో కూడా చూడండి చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద హ్యూజ్ క్రౌడ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇంత పెద్ద క్రౌడ్ బీహార్లో అసదుద్దీన్ ఓవైసీ తీసుకుని, అండ్ క్లారిటీ వైజ్ మాట్లాడేది ఏదో జనరల్గా మాట్లాడడం కాదు. నాకు ఒకసారి అనిపిస్తుంది మోదీ గారి కన్నా ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నారేమో అని అటాక్ చేసే దాంట్లో. స్పెసిఫిక్ తీసుకొని అటాక్, మోదీ గారు జనరల్గా జంగల్ రాజ్ హే ఓ హే ఏ హే అంటారు, కానీ ఈయనైతే స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ పేపర్లో రాసుకొని చెప్తున్నాడు, ఈ రోజు ఒక రైట్ జరిగింది, ఇంతమంది చనిపోయారు, అంటే ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మీరేం చేశారు తేజస్వి యాదవ్, మీరేం చేశారు లాలూ యాదవ్ అని అడుగుతున్నారు. సో అట్లాంటి స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ బహుశా ఈ ఎలక్షన్లో చాలా మట్టుకు డ్యామేజ్ ఆర్జేడీకి జరగబోతుంది. మళ్ళీ ఎంఐఎం వైపు నుంచే ఓవైసీ వాళ్ళ పార్టీ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారో దాని మీద వీళ్ళ ఫైనల్ కౌంట్ ఉంటుంది. మేము చెప్పినట్లు ఈసారి ఫస్ట్ ఫేజ్లోనే చాలా మటుకు పోతే సీమాంచల్ రీజన్ కానీ అక్కడ ఎక్కువ పోటీ చేస్తారు వాళ్ళు, అక్కడ పోటీ చేస్తున్న సీట్లు కూడా పోతే డెఫినెట్గా డ్యామేజ్ ఆర్జేడీకి, కాంగ్రెస్కి ఎక్కువ ఉండదు. కాంగ్రెస్ అసలు షోలో లేరు, అసలు ఎక్కడ లేరు, పక్కన కూడా ఆర్జేడీ మీద ఉంటుంది ఇంపాక్ట్. అది ఓవైసీ గారు డెఫినెట్గా క్రియేట్ చేస్తారు. కానీ ఓవరాల్ ఎస్ ఇంట్రెస్టింగ్ ఫేజ్, ఎందుకంటే ఒక 65% ఓటింగ్ పడింది అనుకోండి. యూజువల్లీ ఎప్పుడు అంటారు ఓటింగ్ ఎక్కువ ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు దాన్ని, అంటే ఉన్న పార్టీకి వ్యతిరేక. కానీ ఇప్పుడు కూడా ఇవాళ కూడా టైమ్స్లో చూసాను ఆర్టికల్ ఒకటి, నితీష్ కుమార్కి యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదు. బహుశా మన జ్యోతిబాసు గారు రూల్ చేసినట్లనే ఎన్నో, ఐ థింక్ ఇస్ ఆల్మోస్ట్ 14-15 years అవుతుంది నితీష్ కుమార్ గారు. నడిమిట్లో ఒక చిన్న బ్రేక్ ఉండే ఆయనకి జీతారాం మాంజీ గారిని తీసుకొచ్చినప్పుడు, కానీ కంటిన్యూస్ రూలింగ్. మాణిక్ సర్కార్ త్రిపురలో ఉన్నట్లనే మన నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా బహుశా ఆయన టైటిల్ రావచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఆయన ఒక నాన్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. మీరు ఇప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా ఒక కరప్షన్ అలిగేషన్స్ చూడరు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇన్ఎఫిషియెంట్ ఉండొచ్చు కానీ నాట్ కరప్ట్, అదే అన్నమాట. సో ఈసారి డెఫినెట్గా ఐ థింక్ యాజ్ పర్ ఒపీనియన్ పోల్స్ 140 దాకా వెళ్తుందని చెప్తున్నారు బీజేపీ ఎన్డీఏ కంబైన్. అమిత్ షా గారు ఏమో 160 అంటున్నారు. ఆయన చెప్పినప్పుడు మనం ఈజీగా తీసుకోకూడదు, లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే అమిత్ షా గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్, ఆయన దగ్గర ఉన్న ప్రీపోల్ సర్వేస్ అన్నీ చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తాయి. 160 రాకుంటే కానీ 140 వస్తుంది. అది నా అంచనా ప్రకారం కూడా అదే ఫిగర్ రావచ్చు డెఫినెట్గా బీహార్ ఎలక్షన్. మ్యాజిక్ ఫిగర్ ఎలాగో క్రాస్ అయిపోతుంది కాబట్టి దట్స్ వాట్. సో వీల్ హావ్ టు వెయిట్ టిల్ నవంబర్ 14th జవహర్లాల్ నెహ్రూస్ బర్త్డే. ఆ రోజు ఏం జరుగుతుందో మనం చూద్దాం. Yes sir, thank you so much sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.